హిమాలయాస్ 3 ప్యారలల్ రేంజెస్ ఉంటాయి లైక్ దిస్. గ్రేటర్ హిమాలయాస్, లెసర్ హిమాలయాస్, శివాలిక్స్ అని చెప్పి. సో దీంట్లో ఈ హిమాలయాస్ నుండి వచ్చే వాటర్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అయ్యి ఇట్ బ్రింగ్స్ అలాంగ్ విత్ ఇట్ వాటితోటి ఏం తీసుకొస్తాయి, రాళ్ళు, రప్పలు, మట్టి అవన్నీ తీసుకొస్తాయి అన్నమాట. ఇది స్పీడ్ ఫోర్స్ ఆఫ్ ది వాటర్ ఉన్నంత వరకు ఆ యొక్క వాటర్తో ఇవి కూడా పారుతుంటాయి అన్నమాట. కానీ ఎప్పుడైతే స్పీడ్ ఆఫ్ ది వాటర్ తగ్గిపోతుందో సో అవి సెటిల్ డౌన్ అయిపోతాయి. ఓకే, ఆల్ ది స్టోన్స్ అంటే ఇవి రాళ్ళన్నీ కూడా, రాళ్ళు మట్టి అంతా కూడా సెటిల్ అయిపోతాయి కదా. సో ఈ విడ్త్ ఎంత ఉంటుందంటే కొన్ని చోట్ల 8 కిలోమీటర్ నుండి కొన్ని చోట్ల 16 కిలోమీటర్ వరకు ఈ విడ్త్ అనేది మనం చూడవచ్చు, ఈ యొక్క సెటిల్మెంట్ ఆఫ్ డెబ్రీస్, శాండ్ అండ్ స్టోన్స్. ఓకే, సో వీటిని ఏమంటాం, భాబర్ అంటాం. జనరలీ భాబర్ ఆర్ పోరస్ ఇన్ నేచర్ అంటే వీటి మధ్య, రాళ్ళ మధ్య నుంచి ఒక వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సో వాటిని భాబర్ ఆర్ పోరస్ ఇన్ నేచర్.